నమస్తే ఫ్రెండ్స్, నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తున్నానండి. ఇది ఎస్పెషల్లీ మన ఇండియన్ రెస్టారెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఇయర్ ఫుడ్ అంటే కొంత బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్యాక్ డ్రాప్ ఇవ్వాలి కదా. ఐ గాట్ సిక్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ ఇయర్ అని నేను ఒక వీడియో పెట్టాను. దాని మీద ఎవరెవరో కామెంట్స్ రాశారనమాట. అది మా టెన్నిస్ బ్యాచ్ అయ్యాక మేము అక్కడికి మీట్ అయ్యాం. మీరు ఫుడ్ తింటారండి, మీరు సిక్ అయిపోతారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు పట్టుకొచ్చారు, మీరు కేసు వేస్తారా, రివ్యూ చేస్తారా, రివ్యూస్ రాస్తారా? గూగుల్ రివ్యూస్ కూడా అంతే కదా. అదే చెప్తే వాళ్ళు ఏదో పిచ్చిన కొడుకులు ఏమో ఇష్టమైనట్టు రాశారనమాట. డిడ్ యూ గెట్ సిక్ బికాస్ ఆఫ్ ద ఫుడ్? Was it stale? Nothing is clear. Should not make allegations like this to tarnish the image of some established without medical lab proof అన్నాడు. అంటే నువ్వు గూగుల్ రివ్యూస్ అని ఉంటాయి, గూగుల్ రివ్యూస్ రాస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, మసాజ్కి వెళ్తావు, లేకపోతే ఫుడ్కి వెళ్తావు, రివ్యూస్ రాస్తావు. ఆ రివ్యూస్కి ప్రూఫ్ ఉంటుందా? నువ్వు అనుభవించింది అక్కడ రాస్తావు కదా. అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ పక్కన హ్యాటర్స్ని. సో నేను ఇప్పుడు పాయింట్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఇవ్వాలి కదా. ఫుడ్ ఇన్ హౌస్ ఇంట్లో తినడానికి బయట తినడానికి ఇండియా డిఫరెన్స్ చెప్తున్నాను. నేను డిగ్రీ కాకినాడలో ఒక్కడిని ఉండి చదువుకున్నాను. అంటే మా ఫాదర్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో పనిచేసేవారు. నేను వండుకోవడం అది కొంచెం కష్టం అయ్యిందంటే నేను బయట తినేసాను. సుబ్బయ్య హోటల్ అప్పుడు ఎంసెట్ కోచింగ్ కూడా నేను సింగిల్గా ఉన్నాను. ఎంసెట్ కోచింగ్ అప్పుడు సుబ్బయ్య హోటల్ కూపాన్ తీసుకున్నాం. కానీ 1 month సుబ్బయ్య హోటల్ అని ఉంటుంది, ఫేమస్ అక్కడ. పెళ్లి భోజనంలో ఉంటుంది, తింటే చదవలేం కదా, ఇద్దరు వస్తుంది. ఆ కూపాన్ ఎవరి కజిన్స్కి ఎవరికో ఇచ్చినట్టున్నాను, వాడుకుంటారు బాబు అని. డబ్బులు ఇవ్వడు కదా వెనక్కాడు. ఫుడ్ బాగానే హెవీ ఫుడ్ అనమాట అది. తర్వాత సిద్ధార్థ అని ఒక రెస్టారెంట్ ఉండేది మసీద్ దగ్గర, మసీద్కి ఆపోజిట్. అక్కడికి వెళ్ళి ఓన్లీ చపాతీ, ఆయిల్ తక్కువ ఉండే కర్రీ ఏదో తినేవాడిని. చపాతీ వితౌట్ ఆయిల్, నేను పుల్కా అంటారు కదా, నిప్పుల మీద కాలుస్తారు, బాగానే ఉంటుంది. కానీ నేను డాక్టర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళాను, ఎంబీఆర్ శర్మ గారు, దేవుడు అండి ఆయన కాకినాడలో. ఆయన అందరు చెప్పింది చెప్తున్నాను. ఆయన అన్నారు, బయట తింటే ఆయిల్ చేంజ్ చేయరు, హోటల్స్లో రెస్టారెంట్లు మిగిలిపోయిన ఆయిల్ పడేయరు, బూలుముక్కుడు కూడా కడగరు. ఇంట్లో ఏంటంటే ఆయిల్ డట్టిగా అయిపోయిన మిగిలిపోయిన పడేస్తారు, మోస్ట్లీ క్లీన్ చేస్తారు, అవన్నీ వర్కౌట్ అవ్వవు బయట అని చెప్పారనమాట ఆయన. బయట తినవన్నీ అది ఫండమెంటల్ డిఫరెన్స్, అంటే ఇంట్లో తినడానికి బయట తినడానికి. సో ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ వచ్చేసాయి ఏంటంటే, నేను రీసెంట్లీ మనీస్ అమెరికాలో ఎంఎస్ చేస్తుంది. ఇండియా వెళ్తే ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ చూసామంటే లేదు, ఇంకా చాలా వచ్చేసాయి, అవన్నీ ఓల్డ్ అవన్నీ అని అయిపోయింది. నెక్స్ట్ అమెరికాకు వస్తే ఫుడ్ ఇంట్లో తినడానికి బయట తినడానికి డిఫరెన్స్ చెప్తున్నాను. ఇంట్లో ఏంటంటే అమెరికాలో చాలామంది గెస్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేసి, అమెరికాలో ఫస్ట్ $1 అండి, $1.83. టైమ్ ఈజ్ మనీ. అంటే ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్కి ప్రయారిటీస్ ఉంటాయి మాస్టర్. ఇప్పుడు మీకు దేవుడు కాల్ చేసి రారా టీ తాగుదామన్నా కూడా లేదు మాస్టర్, నీకు ఆఫీస్ వర్క్ ఉంది అంటారు. మీ ప్రయారిటీస్ మీకు ఉంటాయి. ఇండియాలో ప్రయారిటీస్ ఉండవని నేను అన్ను. బట్ మనం ఎవడైనా వస్తే ఎగేసుకెళ్ళిపోవడం, అమెరికా నుంచి ఎవడో వస్తాడని మన గుబ్బాడిని తిప్పడం నేను చేసాను ఇండియాలో ఉన్నంతకాలం. పిచ్చినవుడులు ఫ్రెండ్స్ అని వీళ్ళని వాళ్ళని రిలేటివ్స్ అని వస్తారు కదా, పిచ్చినవుడులో ఉండేవాళ్ళం. మనకి ప్రయారిటీస్ ఉండవు. 2 మనకి టైమ్ ఈజ్ మనీ అనేది కాన్సెప్ట్ తెలియదు కదా, వాల్యూ అని. ఇక్కడ ఏంటంటే టైమ్ ఈజ్ మనీ కదా, మన కోసం ఒకటి ఫ్రెష్గా ఉండడు, ఇది వచ్చాడు పాపం అని. వెరీ కజిన్స్, కొంతమంది వెరీ కజిన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ క్లోజ్ ఉంటే వండుతారు. అదర్వైజ్ మోస్ట్లీ మనం ప్రెషర్ కుక్కర్ సింబల్ ఉంది కదా, రాత్రి పొద్దున్న పెట్టేసుకుని తింటూ ఉంటారు. అదర్వైజ్ చాలామంది వారానికి సరిపడా వండుకుని నిన్నటి ఇవాళ తింటే డయాబెటీస్ వస్తుందని కూడా చూసానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ, అంటే 1, 2, 3 పిల్లల జాబ్. మనమంతా ఎలా చెప్పాలి మీకు, రెజ్యూమ్స్ ఫేకే కదా మనది ఐటీలో. ఎవరిది కాదు, అందరూ ఫేక్లు.
అంతా వీళ్ళు ముగ్గురు బ్యాచ్ లాగే అమెరికా వచ్చిన బ్యాచే కాబట్టి రెజ్యూమ్స్ ఫేక్, ఐటీలు షో ఆఫ్లు కాబట్టి మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు, స్నానం చేయడానికి టైం ఉండదు. అంటే నేను నిజంగానే చెప్తున్నాను, 2009లో వర్క్ చేసేటప్పుడు ఈవినింగ్స్ చేసేవాడిని. మార్నింగ్ కోల్డ్ ప్లస్ 6 o'clock వెళ్ళి బస్ స్టాప్ నుంచి వాళ్ళు ఫస్ట్లో తెలియక చాదస్తంగా ఉండేవాడిని. కానీ ఆ తర్వాత వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం, తర్వాత వారానికి సరిపడా ఉండడం, సాంబార్లు అలా చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు మరి, ఇద్దరు జాబులు, టైం ఉండదు, పని మనుషులు ఉండరు, పని వాళ్ళు ఉండరు, డ్రైవర్లు ఉండరు, ఎవడు సావాలి. ఎందుకు? వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు ఏ పూటగా పూట వండుకుని, ఏ రోజుకి ఆ రోజు పూట కాదు వండి వాళ్ళు ఉంటారు. నేను చెప్పాను కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ క్యారేజీ ఉండే ఏ పూటగా పూట వాడు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఆఫీస్ దగ్గర డెలివరీ చేసేది అమ్మాయి. పైన డస్ దాకా తీసుకొచ్చేపోతే తీసి చంపేసేవాడు. నేను ఆశ్చర్యపోయాను, అమెరికాలో కూడా ఎలా ఉంటారని. 2009 కేసు అనమాట. అరే మీ ఏంటి గురు అని. అలాంటి మొగుళ్ళు ఉంటారు ఆర్థోడాక్స్. వైఫ్స్ కూడా ఏర్పించిన సందర్భాలు ఉన్నాయి. రెండు వైపులా ఉంటారండి. దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ యాపిల్స్ ఇన్ ఎవ్రీ బాస్కెట్, రైట్? సో అలాంటి మోస్ట్లీ ఇలాంటివన్నీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి కన్విన్షన్ దాఖలాలు ఉన్నాయి. క్యాస్ట్ వద్దులండి, చాదస్తంగా ఎప్పుడుగా పూట ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, నాకు ఆఫీస్కి లంచ్ తీసుకురావాలి. ఆఫీస్కి లంచ్ అనేది నేను అసలు ఫస్ట్ టైం విన్నాను మాస్టర్. అంటే వైఫ్ వండి ఫ్రెష్గా, ఎందుకంటే నేను ఈ డిస్కషన్ తర్వాత కూడా ఎక్కడ విన్నాను, మనం సంపాదించేది ఫుడ్ కోసమే కదా, మనం వేడిగా ఫ్రెష్గా తినకపోతే ఎలాగా అని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ దట్స్ ఫైన్, మన టాపిక్ అది కాదు కదా. బయట తింటే ఏమవుద్దంటే, నేను జెర్సీ సిటీలో వర్క్ చేసేటప్పుడు రిచర్డ్ అని ఉండేవాడు అండి, అమెరికన్ కొలీగ్, రిచ్ అయిన పేరు. నేను ఒక ఇండియన్ రెస్టారెంట్ తీసుకెళ్ళి, నేను సురేన్ అయినా వెళ్ళాను, ఎంఎస్ స్టూడెంట్ అనమాట. సురేన్ ఇప్పుడు H1 మీద ఉంటాడు. వెళ్తే ఆయన ఫుడ్ తింటుంటే బాడీ అంత రెడ్గా అయిపోయి కళ్ళు నీళ్ళు వచ్చేసి షాక్ అయిపోయాను. ఆయన అన్నాడు, కంప్లీట్ తినలే, బయటకు వచ్చేసాక, సారీ మాస్టర్ కంట్లో ఏదో పడింది అన్నాడు, నువ్వు ఎప్పుడు పొరపాటును కూడా ఈ ఇండియన్ రెస్టారెంట్స్కి తీసుకెళ్ళకు అమెరికన్ని అన్నాడు. ఇంకప్పటి నేను ఎవరికి రికమెండ్ చేయలే. మన ఫుడ్ మసాలా ఒకటే, అది అమెరికన్స్కి పడదు, తక్కువ కారం వేస్తారు వీళ్ళు, బట్ స్టిల్ పడదండి. ఫుడ్ స్టేల్ ఉన్నా వాళ్ళకి ఇమీడియట్ అయిపోద్ది. తర్వాత మిషిగన్లో ఇక్కడ మా ఇంటి వెనకాల దావత్ అని రెస్టారెంట్ ఉంది. జర్మనీ నుంచి ఒక ఇండియన్ వచ్చాడు, ఆయన తీసుకెళ్తే మేము జస్ట్ 2 బీర్లు పల్లీస్ చెప్పాం. పల్లీస్ చూడడానికే బాగోలేదు, ఫొటోస్ కూడా పెడతాను, చాలా గలీజ్ ఉంది, టేస్ట్ బాగోలేదు. నేను తింటే కూడా నాకు ఏదో మోషన్ వస్తున్న ఫీలింగ్ ఉంది, బట్ అతనికి వెంటనే మోషన్ వామిటింగ్ అయిపోయింది. సో నేను ఎమర్జెన్సీ తీసుకొచ్చి రూమ్లో పెట్టి, నేను యాక్చువల్లీ 911 కాల్ చేసి అంబులెన్స్ అడిగి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోలేమో అనుకున్నాను. ఆ సిచ్యువేషన్ వచ్చింది. నేను రివ్యూస్ రాస్తే దావత్ గాడు మీ ఫ్రెండ్కి ఇది పడదు అది పడదు ఏదో రాశాడు. రివ్యూస్ రాసినా కూడా ఈ హోటల్ వాళ్ళు ఆరితేరిపోమంటారండి. వాళ్ళు మనల్ని తిడతారన్నమాట కస్టమర్ గాడ్ అనే కాన్సెప్ట్ తెలియదు అడిగి అయిపోయింది. ఈ అవుట్ సైడ్ రెస్టారెంట్స్కు వస్తే 2 రకాలండి. ఒకటి ఇండియన్ రెస్టారెంట్స్, 2 టెంపుల్స్లో క్యాంటీన్ అంటారు. టెంపుల్ క్యాంటీన్ ఈజ్ ప్యూర్లీ బిజినెస్. ఎవడ అట్ట అవద్దండి. టెంపుల్ పూజారులు ఎవరిని వింటే వాళ్ళకి ఇది అవేర్నెస్ వీడియో, బట్ టెంపుల్ ఓనర్స్ ఉన్న వింటే మీరు అట్ట అవద్దు, మీరు చేసే భాగవతం ఇది ప్యూర్లీ బిజినెస్. డబ్బులు ఎలా మింట్ చేయాలి అంటే క్యాంటీన్కి ఎవరికి వాడతారు మోస్ట్లీ. మళ్ళీ ఇందులో కమ్మాళ్ళు ఉంటారు, కులం చెప్పక తప్పట్లా. ఎందుకంటే ఒకడిని నడుము వంచి నడుము మీద తన్ని ఆడ బ్లడ్ తాగి పని చేయించాలంటే దానికి కమ్మాడే సిద్ధహస్తుడు. జెబి మోర్గన్, కృష్ణ కంచర్ల ఎగ్జాంపుల్. సో వీళ్ళు ఈ బయట 2 రకాలు కదా, రెస్టారెంట్స్, టెంపుల్లో క్యాంటీన్స్. టెంపుల్లో క్యాంటీన్ ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, రెజ్యూమ్స్ ఫేక్ బ్యాచ్, ఇద్దరు పని చేయలేని టైం లేని బ్యాచ్, వీకెండ్స్ బయట తింటారు. వాళ్ళు బయట తింటే హోటల్స్లో ఎక్కువ వద్దు కాబట్టి క్యాంటీన్కి వస్తారు. టెంపుల్ క్యాంటీన్ $5 కొట్టేస్తారు. $5 పర్ ఫుడ్ చీప్ అని, తక్కువ అవుతుంది టెంపుల్లో కంపేర్ టు ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళారు. $400 అవుద్ది సార్, పైన అవుద్ది. టెంపుల్ వెళ్తే $20. మళ్ళీ అమెరికన్ ఫుడ్ పిజ్జా ఉంది కదా, అది $5. బట్ మనం అమెరికన్ ఫుడ్కి అలవాటు పడం కదా. మనం అమెరికా వచ్చింది
ఇండియన్ కల్చరు, ఇండియన్ క్యాస్ట్, ఇండియన్ కరప్షన్ అన్నీ ఇంపోర్ట్ చేయడానికి మనం సిమ్యులేట్ అవ్వలేకపోయాం అమెరికన్ కల్చర్లో. కానీ మనం అమెరికన్ NBA బాస్కెట్బాల్లో ఉండలేం, ఫుట్బాల్లో ఉండలేం, మన అమెరికన్ స్పోర్ట్స్లో ఉండలేం, అమెరికన్ దేంట్లోనూ కంపీట్ అవ్వలేం. మనం ఏదో కుక్కలాగా అయిన తర్వాత కూడా పని చేసి అమెరికన్స్ అయిన తర్వాత కుక్కను తీసుకుని వాకింగ్కి వెళ్తాడు, అది మనం గ్రేట్ అనుకుంటాం అనమాట. మనం అయిన తర్వాత పని చేయడం అది గ్రేట్ అనుకుంటాం. మనం హ్యూమన్ వాల్యూస్ చేయాలి, అది కూడా ఒక టాపిక్ కాదు. ఈ టెంపుల్లో ఉన్న క్యాంటీన్, ఇండియన్ రెస్టారెంట్ డిఫరెన్స్ చెప్తున్నాను. ఇండియన్ రెస్టారెంట్స్లో సర్వనారాయణ భవన్ అని ఉందండి ఎడిసన్లో. అక్కడ తీసుకెళ్ళినప్పుడు నాల్జరీరా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అక్కడ కలవమన్నాడు. కలిసినప్పుడు అన్నాడు, నీకు తెలిసే హోటల్ ఓనర్ గురించి అంటే తెలియదు అన్నాను. గూగుల్లో కొట్టి చూపించాడు. వాళ్ళ ఓనర్ ఒక ఎంప్లాయీని కిల్ చేసి వాళ్ళ వైఫ్ని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. గూగుల్లో మీరు కొట్టినా వచ్చేస్తుంది, సర్వనారాయణ భవన్ ఓనర్ కిల్డ్ మర్డర్డ్ ఎంప్లాయీ అనేది ఉంటే కొడితే వచ్చేస్తుంది. కానీ ఒక్క సర్వనారాయణ భవన్లోనే అన్ఫార్చునేట్లీ అది వెజిటేరియన్ రెస్టారెంట్ అయిపోయింది. అంటే నాన్ వెజ్ మీట్ తినే వాళ్ళకి అది పనిచేయదు కదా. అక్కడ ఒక్కచోటే ఫుడ్ ఫ్రెష్గా ఉండడం చేశాను. ఇందులో ఫ్లోటింగ్ ఎక్కువ. మళ్ళీ న్యూయార్క్ సిటీలో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న చోట బాగుంటుంది అని విన్నానండి. నేను వెళ్ళేవాడిని, పేర్లు ఏం చెప్పలేను, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో సరవణ భవన్ ఒకటి. మిగతా ఏ ఇండియన్ రెస్టారెంట్ అయినా ఫుడ్ స్టేల్ ఉంటుంది, నిల్వ ఉంటుంది, ఫిల్తీ ఉంటుంది, కంపు కొడుతుంది. అయిపోయిందా? తర్వాత టెంపుల్స్కి వస్తే టెంపుల్ క్యాంటీన్లో ఫుడ్ టెంపుల్లో పనిచేసే వాళ్ళు ఎవ్వరు తినరు, ఎందుకంటే ఆయిల్ బాగుండదు. ఎస్పెషల్లీ పూరీకి వస్తే పూరీ ఎక్కడో కొంటారు, ఇక్కడ వేయిస్తారు, డబ్బులు దింగేస్తారు వాళ్ళు. డర్టీగా ఉంటుంది. వాలంటీర్స్గా పనిచేసే వాళ్ళంతా మా ఎక్స్-ఎంప్లాయర్ ఇక్కడ టెంపుల్లో తిన్న ఓయాలో మా ఎక్స్-ఎంప్లాయర్ నాకు డబ్బులు ఇవ్వని బ్యాచ్ రమేష్ పెద్దేట ఆయన వైఫ్ కూడా ఇక్కడ వాలంటీర్ చేస్తుంటారు. ఫస్ట్లో నేను వెళ్ళడానికి మొహమాట పడేవాడిని, బట్ సర్వ చెప్పాను నేను ఆలుగా క్రైమ్ చేసిందని. చెత్త పూరీలన్నీ బయట తోసేస్తూ ఉంటాడు అనమాట కస్టమర్స్తో తినేవాళ్ళకి. అక్కడ వాలంటీర్ మొన్నకి వెళ్ళినప్పుడు బాగోలేదు, వేడిగా లేదంటే ఇచ్చాడు. ఇంక నేను టెంపుల్లో బయట ఫుడ్ తినకూడదని డిసైడ్ అయిపోయాను. సో తర్వాత ఏమైందంటే ఇవి ఎక్కువ కమ్మాళ్ళే ఉంటారు టెంపుల్లో మేనేజ్ చేసేవాళ్ళు టెంపుల్ క్యాంటీన్లో. వెన్ కమ్స్ టు ఈ హోటల్స్ రెస్టారెంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మళ్ళీ కమ్మాళ్ళు ఉంటారు, ఐరింగ్ మేనేజర్స్ ఉంటారు. ఐరింగ్ మేనేజర్ పని ఉండదు, ఎంప్లాయీస్ చేసి టీమ్ చేసి చేంజ్ చేస్తారు కదా. ఓహాయోలో అయితే కొలంబోస్ ఓహాయోలో కృష్ణా కంచర్లకి హోటల్ ఉంది, పార్ట్నర్స్ వాటెవర్ MBA చదువుతున్న స్టూడెంట్స్ కూడా పని చేస్తున్నారంట. అప్పుడు టీం అంతా తీసుకుపోయాడు, డబ్బులు వాడు పే చేయాలి, ఫ్రీ ఏం కాదు, అదొక బెనిఫిట్ వాళ్ళకి. పనిచేసే వాళ్ళందరికీ తీసుకుపోతారు. తర్వాత వాడు P1 టికెట్ వచ్చింది, SQL కాల్. నాకు తెలియదు కదా డే 1 అని పిలిస్తే అని అరిచేసాడు డెస్క్ దగ్గరికి వచ్చి చాలా ర్యాష్గా. ఏంటంటే ఆడు హోటల్ రన్ చేసుకుంటున్నాడు, నిన్న హైర్ చేసింది ఎందుకు అన్నాడు. ఓరని అమ్మాది అసలు ఇదేంటి గురు. తర్వాత పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ గవర్నమెంట్ క్లయింట్ పొమరాయ్ ప్రైమ్ వెండర్, ఇప్పుడు IBM ఉంది. తర్వాత టామ్ అని వాడు అమెరికన్ కూడా కరప్షన్ నేర్చుకున్నాడు, ఇల్లీగల్గా ఒక లేయర్ అయిపోయాడు. ఆ టామ్ ఏం చేశాడంటే ఇంకొకడు రాజేష్ అన్న అతన్ని హైర్ చేశాడు సిట్రిక్స్. నేను అప్పుడు ఈ జాబ్ డిస్క్ క్రియేషన్ అవుతున్నప్పుడు నేను చేయగలను 50 లైసెన్స్ 100 లైసెన్స్ కదా నేను మేనేజ్ చేస్తాను అంటే నో అన్నారు. ఆ 50-100 లైసెన్స్ మెయింటైన్ చేయడం ఇంకో జాబ్ క్రియేట్ చేశారు. నేను రాజేష్ దగ్గరికి వెళ్తే ఫోన్లో ఫుడ్ అంతా చెక్ చేసుకుంటున్నాడు. ఏంటి గురంటే నాకు వర్జీనియాలో రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఊరికే జాబ్కి వచ్చాను అంటే వర్క్ తక్కువ ఉంటే ఏమవుతుంది, సైడ్ బిజినెస్ ఉంటాయి కదా. సో ఆయన చూపించాడు, ఆయన చెప్పిందే చెప్తున్నాను, ఎడ్యుకేట్ చేశాడు నన్ను. ఒక కిచెన్లో కుక్లు అందరూ ఇల్లీగల్గా $2,000 పనిచేస్తారు సార్ క్యాష్కి, C1 వీసా మీద వస్తారు. C1 అంటే కొట్టి చూడండి మీరు, బట్ డీటెయిల్స్ వెళ్ళలేం కదా ఇప్పుడు. సో ఎక్కువ రాసేస్తారు సార్, అది నా హాఫ్ కొంటాను అని. ఆయన కూడా మరి ఎలా చేస్తుంది బిజినెస్ అని మా సిస్టర్ పేరు మీద రన్ చేసిన పార్ట్నర్స్ ఉన్నారని. అలా IT జాబ్ ఫుల్ ఫ్లెజ్ లేని వాళ్ళంతా కూడా ఇలా హోటల్స్ రెస్టారెంట్స్ రన్ చేస్తూ ఉంటారు మాస్టర్. రన్ చేయడం తప్పని నేను అన్నట్లా, బట్ వాళ్ళు మొన్న రీసెంట్లీ కూడా ఒక అమ్మాయి చౌదరి క్యాస్ట్ అమ్మాయి సిస్టర్ రాసింది, వాళ్ళ హస్బెండ్ చీట్ చేస్తాడంటే అమెరికాలో ఉన్నాడు, మెడిసిన్ చదివింది, అన్ఫార్చునేట్లీ పాపం ఈయన వెళ్ళి చేసుకుంది. వీడు ఏం చేశాడంటే వదిలేశాడు, ఇక్కడ ఉన్నాడు హెచ్ఓని మీద, హెచ్ఆర్ని కంప్లైంట్ చేసిన నో అన్నారు, H4 ఎక్స్పైర్ అయిపోయింది. మిగతా కేసుల్లో అంత బాధపడిన వీడు మెడిసిన్ చదివి మెడిసిన్ రావడం చాలా కష్టం కదా ఇండియాలో, తీసుకొచ్చి ఇక్కడ కూడా హోటల్ పెట్టి సిస్టర్ పేరు మీద ఆ హోటల్ వర్క్కి వీడిని వాడేసుకున్నాడంట.
సో అలా ఉంటుంది మాస్టర్. మళ్ళీ ఏంటంటే చౌదరీస్ అంటారు, కుమార్ గారు నేను నాకు బడి ఏడుస్తారు. అయిపోయింది. ఈ వీడియో ఆ అమ్మాయి కేసు గురించి కూడా కాదు, బట్ అలా చేస్తారు. అది తప్ప అట్లా ఫుడ్ స్టైల్. కానీ కంప్లైంట్ చేయొచ్చు కదా అంటాడు. ఇప్పుడు మిషిగన్లో ఒక కౌంటీకి వెళ్ళి నేను దావత్ గురించి కంప్లైంట్ చేస్తే వేరే రాంగ్ లొకేషన్లో కంప్లైంట్ చేశాను. మళ్ళీ వాళ్ళు అదంతా చేయమన్నారు. మనకి టైం బొక్క బేసికల్లీ, బట్ చెయ్యాలి. అదంతా కంప్లైంట్ చేశాక నేను చూసాను కదా జేపీ మోర్గన్ ఎగ్నెస్ట్ ఫైట్ చేశాను. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎంతమంది ఎంప్లాయీస్ ఎక్స్-ఎంప్లాయర్ జీతాలు ఇచ్చేవారు కాదు. ఎంత కంప్లైంట్ చేసినా చేయడం మన బాధ్యత. బట్ అది ఒక బొక్క ఇయరింగ్ కోర్టు గొడవ డాష్ 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 బుద్ధులు వస్తాయి, లొసుగులు ఉంటాయి. అంతా ఇప్పుడు మనం ఫ్రెష్గా అమెరికా ఇండియా నుంచి బారిపోయి వచ్చింది మనం అందరూ ఎందుకు కేవలం $1 2 ప్రశాంత జీవితం. ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ అమ్మ గుడి సీడి మీద ఆడి మీద కంప్లైంట్లు చేసుకుంటూ మన లైఫ్ అమ్మ గుడిసిపోద్ది కదా. ఏదో బాగానే ఉంటాడు డాలర్ మింట్ చేస్తూ. సో నేను అయిపోయింది. నెక్స్ట్ ట్విట్టర్లో ఒకసారి ఇప్పుడంటే ఎక్స్ అన్నారు ఇండియన్ రెస్టారెంట్ 10 ఏళ్ళ క్రితం ఇండియన్ రెస్టారెంట్స్ బాగున్నావు అంటే ఎవడో ఇండియన్ రెస్టారెంట్ గాడు ఆడితే వేసుకున్నాడు సార్. గొడవ చేసేసాడు. పేరు కూడా రాలేదు అప్పటికి. మళ్ళీ నాకు అప్పుడు ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాను. ఒక అతను అన్నాడు, సార్ అప్పర్ కాస్ట్ డీసెంట్ అమ్మాయి వర్క్ చేస్తుంది బార్కమ్ ఇండియన్ రెస్టారెంట్లో, కస్టమర్స్ వచ్చి చేయి పట్టుకుంటే అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసిందంట ఓనర్కి. అంటే నీకు డాలర్ కావాలంటే కూర్చోమాడి పక్కన అని. చూడండి, కస్టమర్ పక్కన అమ్మాయిని కూర్చోబెట్టేస్తారు పనిచేసే స్టాఫ్. అప్పుడే ఎంఎస్కి వచ్చిందంట. నేను కూడా రోడ్ ఐలాండ్ బోస్టన్ వెళ్ళినప్పుడు ప్రతి చోట క్యాంటీన్లో హోటల్లో పనిచేసే వాళ్ళు నా ఫాలోవర్స్ ఉంటారండి. మీ వీడియోలు చూస్తున్నాను సార్ అంటాడు. ఎందుకు ఫస్ట్ కేసీఆర్ నేను రూమ్కి వెళ్ళాలి టైర్ అయిపోయినా అన్నాను ఒకసారి న్యూ జెర్సీలో. నేను మిషిగన్ డ్రైవ్ చేసుకెళ్ళాను. అండ్ నేను బీటెక్ ఎంఎస్ కంప్యూటర్ చేశాను, బట్ ఈ జాబ్ చేస్తున్నాను ఇలాగా అని అడిగేవాడు. ఒహాయోలో కూడా అంతే, రూమ్ హోటల్లో పనిచేసాడు రిసెప్షన్లో. సో రోడ్ ఐలాండ్లో ఏదంటే అప్పుడే వచ్చాడు. నేను $20 టిప్ ఇచ్చాను, $5 ఇడ్లీ ఏదో తిన్నాను. ఉంచుకో గురు, ఖర్చు పెట్టుకోకు అన్నీ డే 1 హోటల్కి రెస్టారెంట్కి అలా వచ్చేసావు అన్నాను. లేదు సార్ ముందుగానే మాట్లాడేసుకుంటాం మేము ఇండియన్ నుండే అన్నాడు. ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్. తర్వాత ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఫ్రీ సార్, ఎంతైనా తినమంటారు, ఫుడ్ బాగుంది మేము ఎలా తింటాం సార్ అన్నాడు ఒక స్టూడెంట్. నా అభిరుచి అని ఎక్కడ ఉంది ఐజిలిన్లో. తర్వాత ఫుడ్ ఫ్రెష్గా ఉండదని అలాగే తెలుసు. తర్వాత క్యాష్ టిప్స్ లాగేసుకుంటారు. క్రెడిట్ కార్డ్ మీద ఇవ్వకూడదు. మీరు ఎనీ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే టిప్ క్రెడిట్ కార్డ్ మీద ఇవ్వకండి, ఇస్తే ఓన్ దెంగేస్తాడు. ఒకవేళ మోస్ట్లీ క్యాష్ ఇవ్వాలి. క్యాష్ కూడా ఇక్కడ ఏదో ఉంది, విందు అని ఉంది మా వచ్చేవారు. అతను ఇలా పాపం కెమెరా కనిపించకుండా ఇలా తీసుకుంటున్నాడు క్యాష్ టిప్ ఇస్తే. ఎందుకంటే గుద్దు మీద తన్ని క్యాష్ లాగేసుకుంటారు టిప్ ఇచ్చినా కూడా. ఇది ఇండియన్ రెస్టారెంట్స్ చేసే పని. ఎందుకంటే టిప్స్ ఎక్కువ వస్తాయి కదా, టిప్స్ కూడా నాదే అంటాడంట ఓనర్. ఎందుకంటే ఫుడ్ ఎంత కావాలంటే దింగి తిను, బట్ టిప్ నాదే అంటాడంట. అది మన ఇండియన్స్ బిజినెస్ చేసేది. షిప్లో పనిచేసే వాళ్ళు కుక్స్ బై ల్యాండ్ ఎంటర్ అవ్వకూడదు, కానీ బై ల్యాండ్ ఎంట్రీ ఇండియన్ రెస్టారెంట్లో బ్యాక్ సైడ్ పని చేస్తారు. వాళ్ళు $2000 ఇస్తారు క్యాష్. వాళ్ళు 1 టైం ఎగ్జిట్ అనమాట. అంటే ఫ్లైట్లో ఇండియా వెళ్తారు, బట్ మళ్ళీ లోపలికి రాలేరు. అలా ఉన్నంతకాలం పని చేస్తారు, అక్కడే పడుకుంటారు. ఎలకలు ఉంటాయి కిచెన్లో, స్టోర్ రూమ్లోను. ఇలా ఉంటుందండి ఇండియన్ రెస్టారెంట్ గురించి. అమెరికాలో ఎవరికైతే తెలియదు, అమెరికా అయితే స్వర్గం అనుకున్నారో వాళ్ళకి ఇది. బట్ రైడ్ చేయాలంటే ఎంతమందిని రైడ్ చేస్తారు గురు? ఇప్పుడు 100 మందికి ఆగిన, ఇప్పుడు హైదరాబాద్లో రెడ్ సిగ్నల్ ఎవడ ఆగడు. ఏం చేస్తారు? ఒక సింగిల్గా ఒక కాపాడతారు. గన్ ఉందా, కారు ఉందా, ఫాస్ట్గా వెళ్ళేది? ఏం చేయగలరు మిమ్మల్ని? ప్రజలకి కామన్ సెన్స్ లేక తుక్కు కింద రోడ్డులో బ్రేక్ చేస్తే ఒక్క కానిస్టేబుల్ ఏం చేయగలడు? ఒకడు బ్రేక్ చేస్తే వెళ్ళి పట్టుకుంటాడు, బట్ అందరూ బ్రేక్ చేస్తే అలాగన్నమాట మన వాళ్ళు చేసేది అమెరికాలో. అది H1B ఇండియన్ రెస్టారెంట్ అయినా. మీ ఆర్గ్యూయింగ్ కోసం చెప్తున్నాను, నాకేం పోయింది బొక్క. తర్వాత పనోమా అని ఒక టెంపుల్ ఉంది. ఈ ఒక్క టెంపుల్లోనే ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను టెంపుల్స్లో ప్రసాదం బ్యాడ్ అని నేను అనట్లా, టెంపుల్స్లో క్యాంటీన్లో ఫుడ్ బ్యాడ్ అని చెప్తున్నాను. ఈ పనోమాలు ఏంటంటే వాళ్ళు డబ్బులు పుచ్చుకోరు మాస్టరు. దక్షిణ ఏదైనా ఫ్రీగా ఇస్తేనే అందులో తీసుకుంటారు అనుకుంటా. అది కూడా సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళు ఫ్రెష్గా వండుతారు. తమిళియన్స్ అనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది క్యాంటీన్లో కిందన. ఓకే, ఆ ఒక్క మొత్తం నేను నా దగ్గర బుక్ ఉంది, చూపిద్దాం అనుకున్నాను, వీడియోలో చూపిస్తాను వీలైతే.
ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో బుల్లెట్ మీద నేను జ్యోతిర్లింగాలు అన్ని టెంపుల్స్ బుల్లెట్ మీద తిరగాలని నేను ముస్లిం మెకానిక్ ఉండేవారు. అప్పుడు మాట్లాడాను అతనితో వెళ్దాం అంటే బండి అయిపోయినా రిపేర్ చేయడానికని. అలా అక్రాస్ ఇండియా తిరగాలనుకునేవాడిని. తర్వాత ఆంధ్రాలో, తెలంగాణ, యునైటెడ్ ఆంధ్రాలో ఆ టెంపుల్స్ తిరిగాను. అలా అమెరికాలో కూడా బుక్ కొని మొత్తం అంతా టెంపుల్స్ తిరగాలని చాలా టెంపుల్స్ తిరిగాను నేను. ఇదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా. సో తర్వాత పనోమా టెంపుల్లో ఫుడ్ వాళ్ళు ఫ్రెష్గా వండుతారు, చార్జ్ చేయరు, క్యాంటీన్ అనమాట. మిగతా అన్ని చోట్ల క్యాంటీన్ ఈజ్ ఏ బిజినెస్ మాస్టర్, టెంపుల్ ఈజ్ ఏ బిజినెస్. తీసుకొస్తా బుక్. ఇది కొన్నానండి పిట్స్బర్గ్ వెళ్ళినప్పుడు. ఓకే, 2008 or 2009లో ఎప్పుడో కొన్నాను. చాలా టెంపుల్స్ వరకు కవర్ చేశాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే మనకి ఇక్కడ 50 టెంపుల్స్, 50 స్టేట్స్ కదా, ఈ స్టేట్లో 50 టెంపుల్స్ ఎన్నో ఉంటాయండి. సో బుక్స్ కొన్న అలవాటు కదా, గ్రీన్ కార్డుకి కూడా వీడియో చేయడానికి బుక్ కొంటే నవ్వాడు ఆడవడం. వెంకట్ టిక్కుర్తను ఉండేవాడు అనమాట, బాడీ షాప్ CEO. బుక్స్ కొంటావేంటి అన్నాడు. బట్ సిటిజన్ అవ్వడానికి కూడా బుక్ కొంటే ఆ బుక్ కార్డు పట్టుకెళ్ళిపోయాడు, వాడుకున్నాడు. మన వాళ్ళు ఏంటంటే సారీ మాస్టర్, ఎన్ని డబ్బులు ఉన్నా ప్లాస్టిక్ కవర్లు వాడడం మానరండి. ఒక $10 పెట్టి మంచి బ్యాగ్ కొనుక్కోవచ్చు కదా. ఆ తర్వాత సంగీతం క్లాస్ కానీ, ఆన్లైన్ కంప్యూటర్ ట్రైనింగ్ కానీ డబ్బులు ఇవ్వరు సార్, ట్యూషన్ ఫీజులు ఇవ్వరు మన వాళ్ళు. పోనీ ఇద్దామని వెళ్తే కొన్ని చోట్ల మిషన్లోనే 2 నెలలు డబ్బులు కొట్టేస్తారు. అలాగేం రాదు, బట్ ఫస్ట్ డేనే 2 నెలల సార్లు కొట్టేస్తారు ఫీజు. అలాంటి బాపతే ఉంది. తర్వాత ఈ టెంపుల్స్ చాలా తిరిగాను. ఎక్కడికి వెళ్ళిన ఇదే టెంపుల్ మీన్స్ బిజినెస్ మాస్టర్, వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారంలో R1 వీసెస్ కమ్స్ విడిగా చెప్పాను కదా, R1 వాళ్ళ వర్కర్స్ని అలా ఏడిపిస్తారని అయిపోయింది. తర్వాత పనమ్మ ఒకటి చెప్పాను కదా, మిగతా టెంపుల్స్ అంతా ఇంతే మాస్టర్. ఐరింగ్ మేనేజర్స్ మోస్ట్లీ ఈ టెంపుల్ బిజినెస్ రన్ చేస్తున్నారు మాస్టరు, IT వర్క్ తక్కువ ఉన్నవాళ్ళు. సో ఇది బయటికి వెళ్ళి తింటే మీకు ఫుడ్ డ్యామేజ్ అయిపోద్ది. నేను మొన్న మైసూర్ మసాలా దోశ పూరి తిన్నాను. నేను టెన్నిస్ ఆడాయి వచ్చి స్నానం చేసి అన్నీ టెంపుల్కి వెళ్తాను. సాటర్డే బాలాజీ టెంపుల్. నాకు అది ఉన్న ఒకటి అలవాటు, మంచిగా చెడ్డ వాటెవర్. వెళ్తే ఇంట్లో టిఫిన్ చేశారు, బట్ నేను అడిగి వెళ్ళిపోయాను. తింటే కడుపులో అంతా ఇదిలా ఉంది. నాకు నెక్స్ట్ డే మోషన్ వల్ల మైసూర్ మసాలా దోశ పూరి డట్టీగా ఉంది. పూరి బాగాలే మళ్ళీ ఇచ్చి విడిగా మనం ఎప్పుడు అడగను. 2 ప్లేట్ పూరి తినడం మనకు అలవాటు అనమాట. టెన్నిస్ అయ్యాక హంగ్రీగా ఉంటాం కదా. మళ్ళీ ఇంటికి రాలేం, స్నానం చేసి వెళ్ళిపోయి తినాలని ఉండే మళ్ళీ వెనకల్లా వస్తామని అంటే తినేసేవాడిని. ఇంకా అనుకున్నాను తినకూడదు. తర్వాత దావత్ తోడు చెప్పాను. తర్వాత ఆహారం ఏదో ఉంది, వెజ్ మంచూరియా బాగుంటుందంటే అది బాగోలేదండి. విందుకి వెళ్ళాను, చెప్పాను కదా, విందులో టిప్స్ భయపడతారు వాళ్ళు తీసుకుంది, కెమెరాలు ఉన్నాయని. తర్వాత ఇక్కడ నుంచి నోవాయి టు ఫర్మింగ్టన్లో ఒక 15 రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఇవే ఉంటాయండి. ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. మసాలా అని ఉంది, ఇక్కడ పెడతాను ఫోటోలు. $50 అయింది 2-3 ఐటమ్స్కి. పెద్ద డబ్బా ఇచ్చాడు, చాలా బాగుంది. ఓపెన్ చేసి అన్నీ చూస్తే చట్నీ కుళ్ళు కంపు. ఈ నోవాయి బాలాజీ టెంపుల్లో కూడా అక్కడ పనిచేసే వాలంటీర్స్ ఇప్పుడు కనిపించట్లేదండి, నేను ఇదివరకు చెప్పారు. ఐస్ వాటర్ పెట్టి అందులో పెట్టాలి సార్ చట్నీ. వీళ్ళు చట్నీ బయట వదిలేస్తారు, అది కంపు కొట్టేస్తుంది. ఐస్ వాటర్ అది పెట్టలేక ఫ్రిడ్జ్లో ఉండాలి కదా చట్నీ అనేది, బయట వదిలేస్తారు, అందుకని అది కంపు వస్తుంది వాసనని. మీరు ఎనీ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే చట్నీ స్మెల్ వస్తుంది. సర్వనా భవన్లో అలా ఉండదు. ఓకే, చట్నీ వాసన వస్తుంది, పూరి బాగుండదు, ఆయిల్ మార్చరు. మీరు అసలు ఎనీ బాలాజీ టెంపుల్, ఎనీ టెంపుల్లో మీరు కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆ బుల్ముక్కుడు ఉంటుందండి, నల్లగా అట్టగట్టుకుపోయి. అసలు మరి నాకు ఎవరు ఎందుకు కంప్లైంట్ చేయరు, టెంపుల్ అని కంప్లైంట్ చేయరా, దేవుడు ప్రసాదం అనుకుంటారా? ఎంత హారబుల్గా ఉంటుంది అనమాట. క్యాంటీన్ నీట్గా ఉండవు, ఫుడ్ తయారు చేసే ప్లేస్ బాగుండదు, మళ్ళీ వాళ్ళు స్టాఫ్ ఉండరు, జీతాలు ఎవరు, అంతా వాలంటీర్స్. ఇంక ఇది ప్రాఫిట్ కాకపోతే ఇంకేంటి. ఎనీ టెంపుల్, నేను ఏం చెప్పక్కర్లే. ఆ బూల్ముక్కుడు చాలా దరిద్రంగా ఉంటుంది. పూరి వేయించేది కానీ, దోశలు కానీ, ఓన్లీ గుడ్లో మెల్ల కొంచెం ప్లెయిన్ దోశ తింటే సేఫ్. నేను ఇడ్లీ బాగుంటుంది అనుకున్నాను, బట్ ఇడ్లీ కూడా వరస్ట్గా చేస్తారని తెలిసింది. ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ ఇండియన్ టెంపుల్ క్యాంటీన్ బిజినెస్ ఇన్ అమెరికా. ధన్యవాదాలు మాస్టర్.
గోదావరి పలకరింపు ఆయ్ అనే వినయం అలాగేనండి అనే కలుపుగోలుతనం యోగక్షేమాల ఉభయకుశ్లోపరి అలసట తీర్చే ఆతిథ్యం మరండి మాది గోదావరి అండి కోసంత వ్యంగ్యం కాసింత జ్ఞానం అంట పట్టి తడిమి చూసే తల్లులు డొక్కా సీతమ్మ మా ఆడపడుచులు దాచుకోవడం తెలియని తండ్రులు మా దాతలు అయ్యా మాది గోదావరి అండి. This is wonderful. I mean, good reviews for this restaurant in Rhode Island. Sarvana Bhavan Hotel Edison, New Jersey. For lunch we stop May 11th, 2024 Saturday.